హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. నైట్ అంతా అయితే ఒకటే వర్షం పడుతుంది చూడండి. మబ్బులైతే బాగా పట్టి వర్షం అయితే బాగా పడుతుందండి. ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా వెల్కమ్ టు విజయ లాగ్స్ అండి. మొన్న ఎప్పుడో తీసిన వీడియో ఇది ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎటు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి నేను 4 బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. వేడివేడిగా బజ్జీలు చేద్దామని చెప్పేసి. ఇంట్లో అయితే శనగపిండి కూడా ఉంది. ఒక కప్పు అయితే తీసుకొని శుభ్రంగా జల్లించి పెట్టానండి. ఇంకా బంగాళదుంపలకైతే తొక్కులంతా తీసేసి ఇట్లా సన్నగా అయితే కట్ చేస్తున్నాను. బంగాళదుంపలు కొన్నేమో మిర్చి కూడా కట్ చేశాను. మిర్చి అయితే ఎక్కువ వేయలేదులేండి, అన్నీ బంగాళదుంపలే ఇట్లా సన్నగా అయితే కోసి పక్కన పెట్టేశాను. మిర్చి చూడండి ఒక 4 తీసుకొని మధ్యలో కట్ చేశాను అంతే. అంటే మామూలుగా ఫ్రై చేద్దామని, లేకపోతే పిండి మిగిలితే బజ్జీలు వేద్దామని, లేకపోతే ఉత్తి ఫ్రై చేద్దామని అయితే తీసుకున్నాను. ఇంక ఈ శనగపిండి మొత్తం అయితే ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి. శుభ్రంగా జల్లించాను, కొద్దిగా ఉండలుగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అయితే జల్లిచ్చేసానండి. ఒక గిన్నెలో తీసుకుంటున్నాను ఈ పిండి మొత్తం. కొద్దిగా అయితే పక్కన ఉంచుతానండి. కొద్దిగా మనం వాటర్ కలుపుకునేటప్పుడు అటు ఇటుగా అయితే కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ఉండిద్ది కదా. ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. పసుపు అయితే 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం కలర్ బాగుండిద్ది కదా, కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, బాగానే ఉండిద్ది బజ్జీల్లోకి. కారం కూడా 1 స్పూన్ వేస్తున్నానండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఈ వామ్ అంటారు కదా, వామ్ అయితే కొద్దిగా తీసుకొని ఇదిగోండి ఇదైతే సరిపోయిద్ది. ఇంక ఇట్లా అయితే కొద్దిగా నలుపుకొని అందులో అయితే వేసేస్తున్నాను. ఇంకేం వేయట్లేదండి. సోడా ఉప్పు కూడా కొద్దిగా వేసాను. మామూలుగా అయితే సోడా ఉప్పు అవసరం ఉండదు, నేను కొద్దిగా అయితే వేసానండి. ఈ ముందులో అయితే మొత్తం ఒకసారి కలుపుతున్నాను. సోడా ఉప్పు చూడండి కొద్దిగా తీసుకున్నాను. ఎక్కువ వేసినా కానీ నూనె అయితే బాగా పీలుస్తుంది. కొద్దిగా అయితే తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఉత్తపిండి ఎట్టి కలిపేస్తున్నాను. ఆ తర్వాత అయితే కొద్దిగా ఇట్లా నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోయిద్ది. వెంటనే మెల్ట్ అయిపోయిద్దండి శనగపిండి అనేది. ఇంకా ఎక్కువసేపు ఏం కలపలేదు, ఒక 5-6 నిమిషాలు అయితే అట్లా కలిపేసాను. కొద్దిగా వాటర్ పోసుకుంటా. పిండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా అయితే కలుపుకోవాలండి పిండి అయితే. ఇట్లా ఒక 10 నిమిషాల దాకా అయితే ఇట్లా తిప్పుతానే ఉన్నా నేనైతే. ఇంకా స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే పోసానండి. ఆయిల్ కూడా అయితే బాగా వేడెక్కుంది. ఇంక ఈ బజ్జీలు అనేవి ఇంకొకటిగా ముంచి వేసేస్తాను. ఆయిల్ అనేది బాగా కాలితేనే మనకు పొంగుతో అయితే బాగా వస్తాయి బజ్జీలు. నేను చూడండి బంగాళదుంప ముక్కలు అయితే ఒక్కొక్కటి వేసి పిండి కూడా బాగా పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి కలిపింది. ఇంకా మరీ లూజ్ అవసరం లేదు, మరీ గట్టిగా కూడా అవసరం లేదు. ఇంకెట్లయితే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి అయితే తీసి బండిలో అయితే వేసేస్తున్నాను. ఎక్కువ టైం ఏం పట్టదు. మన ఇంకా నూనె బాగా కాలుంటే ఒక 10 నిమిషాలు అట్లయితే అయిపోయిద్దండి. నేను తీసుకున్న అయితే ఒక 2-3 వాయిల్ దాకా అయితే వేసానండి ఎక్కువసేపు. మళ్ళీ చిన్న బండి కదా, ఒక 7-8 అయితే అట్లా వేసాను. ఇంక ఇవైతే ఒక 5-6 నిమిషాలు అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి. వేయంగానే ఇట్లా పొంగుతో అయితే పైకి వచ్చేసినాయి. మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుతున్నానండి. ఈ వర్షానికి వేడివేడిగా బజ్జీలు తింటే బాగుంటుంది. కానీ మిరపకాయ బజ్జీలు చేద్దామంటే ఎటు పిల్లలు కూడా తినరని చెప్పేసి ఇంకా బంగాళదుంప బజ్జీలు అయితే చేస్తున్నానండి. టేస్ట్ కానీ చాలా బాగా అయితే వచ్చినాయి. ఇంక నేను ఫస్ట్ టైం వేసినవి అయితే మొత్తం తీసేస్తున్నాను. బాగా కాలనీయండి 2 వైపులా కూడాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంక ఇప్పుడైతే ఇవి తీసేస్తున్నాను. చూడండి చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఈ ఫస్ట్ సారి వేసినవి అయితే తీసి పక్కన పెడుతున్నానండి. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చలేదు, మంచిగా అయితే ఉన్నాయండి. ఇంకా మళ్ళీ రెండోసారి కూడా వేసేస్తున్నాను. మొత్తం అయితే ఒక 2-3 వాయిల్లో అయితే ముగిచ్చేసానండి, ఎక్కువసేపు ఏం వేయకుండా.
రెండోసారి అయితే కొన్ని ఎక్కువ వేసేసాను. ఇవి కూడా రెండు వైపులు అయితే బాగా కాల్చేసానండి. తీసేస్తున్నానండి ఇవి కూడా ఇంకా చక్కగా కాలినవి. టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయండి. ఎక్కువ టైం పట్టదు, సింపుల్గా అయితే అయిపోతాయి. శనగపిండి అని ఇంక ఇవి ఉంటే సరిపోతాయి కదా. రెండోసారి వేసిన అవి కూడా తీసాను. నేను ఇంకా 3 సార్లు వేసేసానండి. టేస్ట్గా అయితే చాలా బాగున్నాయి. చూడండి కలర్ఫుల్గాను బాగా కాలినాయి. వేడివేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వర్షానికి. ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండేసరికి ఇంకా చేశాను. ఇప్పుడైతే ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. బంగాళదుంప బజ్జీలు నేను 4, 5 అయితే మిరపకాయ బజ్జీలు కూడా వేసాను. కొద్దిగా అడుగుని పిండి ఉంటే బంగాళదుంపలన్నీ అయిపోయినాక కొన్ని అయితే వేసానండి. ఒక 4, 5 అయితే వచ్చినాయి మిరపకాయ బజ్జీలు. వేడివేడిగా అయితే నేను టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉన్నాయో. టేస్ట్ చాలా బాగున్నాయి. లోపల బంగాళదుంపలు కూడా బాగా అయితే ఉడికిపోయినాయండి. సింపుల్గాను ఈజీగా బంగాళదుంప బజ్జీలు అయితే చేసేసాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో చూసేవాళ్ళు వీడియోని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అంతేనండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.